హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏప్రిల్ 1 గుర్తుందా అండి మీకు? ఏప్రిల్ 1 అంటే మనకు తెలంగాణలోని కాంగ్రెస్ అయితే గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. సో కాంగ్రెస్ 6 గ్యారంటీలను అయితే మనకు ఇక్కడ జాబ్ విడుదల చేయడం జరిగింది. 6 గ్యారంటీలకు సంబంధించి దీనికి ఉద్దేశించి అయితే మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఒకటి ఈరోజు ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం జరిగింది. కాంగ్రెస్లో 6 గ్యారంటీల లాగానే ఏప్రిల్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఉద్యోగాల విషయంలో కూడా ఏప్రిల్ ఫుల్ చేయరని ఆశిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుండి, అదేవిధంగా తెలంగాణ సీఎంను ట్యాగ్ చేస్తూ అయితే ఆయన అయితే మరొకసారి తెలంగాణలోని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ని అయితే అటాచ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అయితే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అయితే ఇదే అని ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 నియామకాలు వచ్చేసి 1/2/2024 నాటికి నోటిఫికేషన్ ఇస్తామని, అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 2ను అయితే హైలైట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫేజ్ 1 వచ్చేసి 1/4/2024 అంటే ఈరోజు అయితే గ్రూప్ 2కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. సో ఎన్నికల కోడ్ రీత్యానేమో మరి ఎలానో తెలియదు, మనకు గ్రూప్ 2 అయితే ఊసేలేదు. ప్రీవియస్ గ్రూప్ 2కి సంబంధించి కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా జాబ్కు సంబంధించినది ఏప్రిల్ ఫుల్ చేస్తారా అని చెప్పేసి ఆయన అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. రీసెంట్గానే అతను బీఎస్పీ నుంచి అయితే దాన్ని బీఆర్ఎస్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 3 నియామకాలు వచ్చేసి 1/6/2024 జూన్ 1 నాటికైతే ఫస్ట్ ఫేజ్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదేవిధంగా గ్రూప్ 4 కూడా జూన్ 1కి నియామకాలను అయితే అంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని మరొకసారి తెలంగాణ సీఎం గారికి అయితే ట్వీట్ చేయడం జరిగింది, గుర్తు చేస్తూ ఏప్రిల్ ఫుల్ చేయొద్దు అని చెప్పేసి, ఫుల్స్ చేయొద్దు 6 గ్యారంటీల లాగానే అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే గారు ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 1/5/2024 అంటే వచ్చే మంత్లో అయితే దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారని, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, ఏఓకి సంబంధించి అది ఒకటి ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం, అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ మోటార్ వెహికల్కి సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కానిస్టేబుల్స్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఇక్కడ ఫేజ్ 1 నోటిఫికేషన్ మార్చిలోనే రావాల్సింది. సో దానికి సంబంధించిన కూడా జాబ్ క్యాలెండర్ ఫేజ్ 1లో అయితే ఈ విధంగా జోడించడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ లెక్చరర్లు, అదేవిధంగా పాలిటెక్నిక్ లెక్చరర్లు ఇక్కడ సంబంధించిన జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఏమేమైతే హామీ ఇచ్చారో, ఇక్కడ స్టాఫ్ నర్సులు, అదేవిధంగా డాక్టర్లు, ప్రజారోగ్య శాఖ, వైద్య శాఖ నుంచి అని, సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, అదేవిధంగా జీపీ అండ్ సెక్రటరీ అండ్ జీపీ స్థాయి, మండల స్థాయికి సంబంధించిన ఇలా మొత్తంగాను ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నియామకాలు గవర్నమెంట్ ఫామ్ అయిన ఏడాదిలోనే మేము వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు తదితర వివరాలను అయితే అందజేస్తాం. ఫేజ్ 1 ఫేజ్ 2లో వారీగా దశల వారీగా అయితే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి గుర్తు చేస్తూ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో మీరు ఏమని అనుకుంటున్నారు? గడిచిన 100 రోజుల పాలన పూర్తయిపోయింది ఇప్పటికే. సో దానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి పాలన ఏ విధంగా ఉందో సో మీరు ఒకసారి వీలైతే కామెంట్ రూపంలో చేయండి, వీలైతే ఏమైనా ట్యాగ్ కూడా చేస్తే ట్యాగ్ చేస్తూ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. వన్స్ అగైన్ మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.